నమస్కారం. నా పేరు జె హేమ ఆశిశ్రీ. నేను 9వ తరగతి శ్రీ బాలాజీ విద్యాలయంలో చదువుతున్నాను. మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు ఆ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వారికి ధాటిగా ఎందరో వీరనారులు కూడా ఆ పోరాటంలో పాల్గొన్నారు. వారిలో ఒక వీరనారి గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆధునిక యుగంలో భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేయుటకు తన ధన ప్రాణాలను త్యాగం చేసి జాతిరత్నంగా వెలుగొందిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలు, వీరపరాక్రమాలు తెలియని తెలుగువారంటారంటే అతిశయోక్తి లేదు. 1835 నవంబర్ 19వ తేదీన మొరోపన్ తాంబే మరియు భగీరథి బాయికు ఒక కుమార్తె జన్మించింది. వారు ఆ కుమార్తెకు మణికర్ణిక అను నామకరణం చేశారు. మణికర్ణికకు 4 ఏళ్ల వయసులోనే తన తల్లి మరణించడంతో తండ్రి చాలా గారాబంగా పెంచారు. మణికర్ణికను తన స్నేహితులు చిన్నప్పుడు మను అని ముద్దుగా పిలిచేవారు. మణికర్ణికకు చాలా పట్టుదల గల పిల్ల. తన చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, కత్తి పట్టడం, కత్తి తిప్పడం వంటి వీరోచిత విద్యలను నేర్చుకుంది. మణికర్ణికకు 14 ఏళ్ల వయసులోనే ఝాన్సీకి రాజు అయిన రాజు గంగాధర్రావుకు ఇచ్చి వివాహం చేశారు. సంతానం లేకుండానే రాజు గంగాధర్రావు మరణించారు. అప్పుడు ఆనందరావు అనే కుమారుడిని దత్తత తీసుకుని ఆయనకు పేరు నామకరణం చేశారు. అప్పటికి రాజు అయిన లార్డ్ డల్హౌసీ ఆనందరావుని వారసత్వంగా ఝాన్సీకి మణికర్ణికను రాణిగా అంగీకరించలేదు. అప్పటి నుంచి ఝాన్సీకి మరియు బ్రిటిష్ వారికి మధ్య పోరాటాలు మొదలయ్యాయి. గ్వాలియర్ కోటపై జరిగిన యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారి చేతిలో మరణించారు. ధన్యవాదాలు.